తీసుకున్నావా? యా, నా కష్టానికి ప్రతిఫలం అవునా కదా. పట్టుకో. నేను సాయంత్రం మరి ఇంకా పెట్టావా? కట్టవాడా? మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే మాకు వచ్చేసి యూట్యూబ్ శాలరీ అయితే పడ్డాయి. అవి వచ్చేసి చాలా రోజులు అవుతుంది, కానీ మనం అవి తీయడానికి అయితే కుదరలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్యాంక్కి వెళ్ళి అయితే తీసుకుని అయితే వస్తున్నాను. ఇంకా ఈ డబ్బులతో చాలా అవసరాలు ఉన్నాయి. పొలానికి పెట్టుబడికని ఇవని చాలా అవసరాలు ఉన్నాయండి. ఇంకా యూట్యూబ్ సేల్ అయితే చూసేద్దాం. మాకైతే యూట్యూబ్ డబ్బులు పడ్డాయండి. మామూలుగా వాళ్ళేది ఎంత పడ్డా వచ్చేది, కానీ ఇవి అయితే పండగ చేసుకోవడానికి అయితే కూడా మాకు అవకాశం లేదు. ఎందుకంటే పొలానికి పెట్టుబడికి అప్పులు చాలా మంది ఉన్నారు. అప్పులు జరగాలి కదా, అప్పులు జరగాలంటే మమ్మల్ని అయితే మామూలు పడదండి మాకు. ఎందుకంటే అప్పు చేస్తుందంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంకా పొలానికి కానీ పిల్లలకి కానీ మరి ఇంకేటి పొలం పని. ఇంకా చెప్పాడు కదా మా ఆయన, ఇంకా యూట్యూబ్ శాలరీ అయితే పడ్డాయి. చాలా హ్యాపీ. ఇంక యూట్యూబ్ శాలరీలోనే మేము చాలా అవసరాలు ఉన్నాయని చెప్పే కదా. ఇంక వీటిలోనే డోకరా కట్టేసేయాలా, ఇంక పొలానికి కావాల్సిన మందులు తీసుకురావాలా, ఇంకా ఏదైనా చిన్న బైకులు ఉంటే వాళ్ళకి కూడా కట్టేసేయాలా. ఈ మధ్యకైతే నాకు వచ్చేసి శాలరీ ఎట్ట పడుతున్నాయి అంటే 2 నెలలకు ఒకసారి పడుతున్నాయి. ఇంకా 2 నెలలకు ఒకసారి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నాకే కుదరట్లేదు పెట్టడం. అందుకని చెప్పేసి ఓపిక తెచ్చుకొని అప్పటికి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా అని చెప్పేసి చాలా వాటికి ప్రయత్నిస్తున్నాను. కానీ అంతవరకు ఆగిపోతుంది, మళ్ళీ సక్సెస్ అవ్వట్లేదు. ఎలాగోలా ఇంకా ట్రై చేస్తాను. ఇక ముందు నుంచి మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటాను. ఇంకా పోతూ దారిలో అయితే ఆగాము. ఇది వచ్చేసి ఇటు చెరుకూరు, అటు వెళ్తే మా ఊరు. ఇంకా డోక్రా డబ్బులు కట్టేసి ఇంకా యూట్యూబ్ శాలరీ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇంక ఇంటికాడ అయితే చాలా క్లీన్ చేసేసాను, శుభ్రం చేశాను. ఇంక ఇంటికి వెళ్ళినాక ఏదో ఒక వంట అయితే రెడీ చేయాలా. ఓకేనా? ఇంకేం బా సంగతులు? ఇంకేముందండి, చూశారు కదా మా బాధలు మా కష్టాలు అయితే. ఒకప్పుడు అయితే బాగానే ఉంది, ఇప్పుడైతే మరి బాధలు మామూలుగా లేవండి. ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఇంకా పొలాలు వేసుకొని అవన్నీ వేసుకొని కొన్ని అప్పుల్లో గురిగిపోయాం మేమైతే. ఎందుకంటే ఇంకా పొలంలో పంటలు సరిగా పండక ఇటు వచ్చేటప్పటికి పొలంతో వేరే చోట వేసుకోవటం వల్ల కుదరక మరి ఇంకా పొలంతో మాకైతే ఇంకా రోజులు గడిచిపోయినాయి. మరి ఈ పంటలు కూడా సక్రంగా ఉన్నట్టు ఏం కనపడతలేదు. కాలువ కూడా రావట్లేదు, అందులో కూడా కాలువ వచ్చి అన్నట్టుగా కాలువ కూడా. ఇంకా మరి మనకైతే మేము ఎప్పుడో ఈ సంవత్సరం అసలు పనికి పోయినట్టే లేదు. మరి కష్టం మా పరిస్థితి అయితే. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ డబ్బులతోటే మాకు అయితే కాలం గడిచిపోతున్నాయి. ఇంక పిల్లల్ని అయితే చదివించుకుంటా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటా ఇంకా పొలాలు పండించుకుంటూ ఉన్నాము. సరే అండి, ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్ డబ్బులు పడ్డాయి కదా,
ముందర ఇవి తీసుకెళ్ళి పొలానికి ముందర ఇవి తెచ్చుకోవాలి. అందులో కొంత బైకులు కూడా చిన్న చిన్న బైకులు కూడా ఆ బైకులు కూడా తెచ్చుకోవాలి. మరి పిల్లల కోసం అయితే చెప్పే కదా, వాళ్ళ కోసం మనం చేసేది కూడా చదివించుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది వాళ్ళనైతే. మరి అక్షయ్ని కూడా వచ్చే సంవత్సరం అయితే స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాను. ఎట్టుండితే చెప్పలేను మరి. రోజా మరి అక్షయ్ని కూడా వేద్దాం అనుకుంటున్నాను అయితే నా మనసు. ఈ సంవత్సరం ఈ 2 నెలలు మామూలుగా పంపించేసి ఇదిగాక అసలు నేను అనుకున్నది ఒకటండి, జరిగింది ఒకటే. ఇది జరిగింది ఈ సంవత్సరం. నేను అసలు ఐస్ క్రీమ్ బండి వేసుకున్నాను, ఎంతో ఆశపడ్డాను. ఎందుకంటే ఐస్ క్రీమ్ బండి వేసుకుంటే కాస్త కష్టమైనా కానీ ₹1 అనేది మనకు కనపడింది. ఈ పనులు చేసుకున్నా కానీ ఎప్పుడెప్పుడు అయిపోతూ ఉంటాయి. పొలం పండించుకుంటే అన్న ఇదిలో ఉంటాను. పొలం ఏమో వచ్చేటప్పటికేమో చివరికి పడినట్టు ఉంది. ఈ కాలాలు వచ్చి రాక ఈ పొలాలు కూడా సరిగ్గా సక్రంగా పండేటట్టే కనపడట్లేదు. ఇంకా వచ్చే సంవత్సరానికి మరి ఎట్లుంటుందో చూద్దాం. పొలం మంచి పొలం తీసుకుంటాను వచ్చే సంవత్సరానికి అయితే. ఈ సంవత్సరానికి దేవుడి దయ వల్ల మరి పంటలు కూడా బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే. ఎట్లుంటుందో పంట పండేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఎంత పంట పండింది, ఏ విధంగా లాస్ అనేది, ఏ విధంగా లాభం అనేది కూడా మీకు చూపిస్తాను నేనైతే. మరికి సరే, ఇప్పుడైతే మేము ఇంకా సరే రోజా, మరి యూట్యూబ్ డబ్బులు పడ్డందుకైతే, శాలరీ పడ్డందుకైతే మనకైతే ఏదో ఒకటి ఇంట్లో స్వీట్ తయారు చేయి. ఇంకా నేను ఈ లోపల అయితే కావాలా ఏదో ఒకటి స్వీట్ అయితే కొద్దిగా ఎక్కువ చేయబాకు. ఎందుకంటే పిల్లలు తగ్గుతున్నారు రైతు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇది జలుబులు చేసి ఫీవర్ వచ్చేసి. మా ఆయన కోరిక మేరకు ప్రకారం ఇంటికి పోయినాక ఏదో ఒక స్వీట్ అయితే రెడీ చేస్తాను. మరి ఏం స్వీట్ చేస్తాను అనేది చూసేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఏ విధంగా వీడియోస్ ఎలా చేస్తే బాగుండేది అనేది మీరు ఒక చిన్న సలహా ఇవ్వండి, అదే ఫాలో అవుతూ ఉంటాను, ఓకేనా? ఇంటికైతే వెళ్దాం. ఈ లోపల నేను ఒక తడిపోస్తాను. నేను అయితే వచ్చేటప్పటికైతే కథ రెడీ చేసి ఈ లోపల ఆదర్శ్ కూడా వస్తారు కదా, వాళ్ళతో పాటు అందరం కలిసి మొత్తం అందరం ఒకసారి తినేద్దాం, సరేనా? నాకు ఇచ్చేసా. ఇప్పుడు అనిపిస్తావా? ఇప్పుడు అనిపిస్తా సరిపోయి ఏమైనా కావాలా? సరే. అటుకలు మా ఓకే అండి. ఇంకా ఇప్పుడు దాకా అయితే చూసారు కదా, ఏంది రోజా స్వీట్ చేస్తానని చెప్పా కదా, ఎంత అక్కలా ఇప్పుడు ఏంది వంట అవి రెడీ చేస్తా ఉన్నామన్నా అనుకుంటారు. కానీ అదేంటంటే స్వీట్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకు మూడ్ ఆఫ్ అయ్యాను, చేయాలనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకా మా వారు వచ్చే టైం అవుతుంది, అది కాక ఆయన పనికి వెళ్ళాడు. ఇంకా ఆయన వచ్చేసేలోపు వంట రెడీ చేద్దామని చెప్పేసి పిల్లలకు పొద్దున బీరకాయ కూర వండాను, ఇంకా అదైతే ఉంది. మా కోసం చెప్పేసి ఇంకా దొండకాయ పచ్చడి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. మరి నేనైతే ఏ విధంగా చేస్తానని చూసేయండి. అందుకని నేను మాట్లాడే మాటలంతా మీకు అర్థంలో పడతా ఉండిద్ది, తప్పని వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా పచ్చడి ప్రాసెస్ అయితే ఎలా రెడీ చేస్తానో చూసేయండి. ఇంకా అలానే బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ మడి తీసుకుంటూ ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసుకుంటూ వాళ్ళకి భోజనం పెట్టేసే విధానం. చాలా రోజులు అవుతుంది నా డైలీ రొటీన్ బ్లాగ్ చేయక. ఉదయాన్నే కంపల్సరీగా అయితే డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చేస్తాను, ఓకేనా? ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ చేసేద్దాం. ఇంకా పొద్దున్నే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి కడిగేసి అట్లనే తోమేసి బయట పెట్టేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ముట్టించేసుకున్నాను. ఇంకా దొండకాయ, పచ్చిమిర్చి, టమోటా అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టేశాను. ఇంకా డేష అయితే పెట్టేశానండి. మనకి అయితే వేసేసుకుందాము మొత్తము.
ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఇంకా ఆయిల్ వచ్చేసి మొన్న ఫిష్ ఫ్రై చేసాను, అందుకని చెప్పేసి ఇంకా రెడ్ కలర్లోకి అయిపోయింది. నాకు పచ్చట్లో అన్ని పచ్చళ్ళ కంటే దొండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇంకెప్పుడు నేను దొండకాయ పచ్చడే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇంకా ఆ విధంగా అయితే వేగుతాను కదా, ఒక 5 minutes బాగా వేపేసుకున్నాము. ఓకే అండి, ఇంకా చాలా వాటికైతే ఫ్రై అయినాయి కదా, ఇంకొక 2 minutes అయితే ఉంచుకున్నాము, బాగా మగ్గిపోతాయి. ఓకే అండి, మన దొండకాయ పచ్చడి అయితే రెడీ చేసేసాను. ఇంకా ఈ లోపు అయితే మా వారు కూడా వచ్చేసారు పనికి వెళ్ళి. ఏంది అటు వెనక్కి? ఓకే అండి, ఇప్పుడే నేనైతే పనికి అయితే వచ్చేసాను. మరి ఇంకా రోజా అయితే మటుకు ఈరోజు చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ ఏం పడ్డాయి అని చెప్పి సందర్భంగా అయితే ఇంకా స్వీట్ అయితే తయారు చేస్తున్నాను. మరి చూద్దాం ఏం తయారు చేసిన. ఏ రోజు ఐఎమ్ రియల్ సారీ బావా, ఎందుకని స్వీట్ చేయలేదు, ఎందుకంటే ఆస్తి రాత్రి అంతా తగ్గుతూ ఉంది, అందుకని గుర్తొచ్చింది. ఆస్తి కోసం చెప్పి మా అందరూ బానే ఉంది, మంచి అమ్మాయి. లే పచ్చడి లే. యూట్యూబ్ శాలరీ పడ్డ సందర్భంగా మీకోసం అదే విధంగా ఇంకా 1 kg అయితే నెయ్యి అయితే కోసం అయితే మటుకి నెయ్యి కూడా తెచ్చిందండి. హాయ్ రోజా, मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा. థ్యాంక్ యూ సో మచ్. అందరు నేను చూసి సీన్ తగ్గిపోతున్నాడు అని అందరు అంటున్నారు. రోజు ఒకే వాళ్ళలో వస్తుంది, సీన్ ఏమో తగ్గిపోతున్నాడు. నువ్వు కూడా సన్నంగా అవుతున్నావు. చెప్పాక కారణం ఆశ్రిత రాత్రి చాలా తగ్గుతా ఉంది. అయిపోయిన తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత ఇంకా స్పీడ్ చేసి అని చెప్పి తింటాను అని చెప్పి రెడీలో ఉంటావులే, నీళ్ళు కోసుకొని వచ్చి శుభ్రంగా తిందనుకోండి. తీరా నువ్వు చేసిన పని అని చెప్పమంటావా? ఈ పచ్చడి పెట్టిన నాకు పచ్చడి అమృతంలో చేసేవాళ్ళు. టేస్ట్ చేయడానికి పచ్చట్లో గుంట ఇది బాయ్ అండి, ఇది వరకు ఇట్లా తినేవారు. పోసుకో, ఇంకా బాయ్ నిండిపోయేవాళ్ళు, పక్క రావాలి నిండిపోయి. ఎంత బాగా నాకు అసలు నెయ్యి స్మెల్ గిట్ట తెలుసా? నాకు మమ్మ వాళ్ళు ఆస్తా భలే వేస్తాను మా అమ్మాయి, ఎందుకే కొట్టాను. నెయ్యి పోయిద్దమ్మో 1000 రూపాయలు కేజీ నెయ్యి, 1000 రూపాయలు అండి బావా. మిషన్ కొడతా ఉంటా కదా యాంటీ కాడ. సరే ఫస్ట్ ఇది మొదలు పెట్టాను. ఓకేనండి, ఇంకా చూసారు కదా, తీయదనానికంటే కమ్మదనానికంటే కూడా కమ్మగా హాయిగా నెయ్యి దీంట్లో ఒకటే కురవైందండి. చప్పుడు పప్పు నడితే శుభ్రంగా టేస్ట్ మరి కదా. చప్పుడు పప్పు కదా, ఆమ్లెట్ వేసాను. ఇప్పుడు ఆమ్లెట్ అయితే ఇంకా తిరిగిపోద్దండి. ఇప్పుడు వేసానా ఏం చేస్తాంటే తగ్గిపోతున్నా అంటే పొలం ఎక్కువ బైకులు ఎక్కువ పడినాయి కదా. ఆమ్లెట్ కావాలా? ఆమ్లెట్ ఇంత ఆమ్లెట్, పెద్ద ఆమ్లెటా? వామ్మో, ఇంత ఆమ్లెట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చా నేను? తెలుసు రాలే. అంత ఆమ్లెట్ కావాలా? సరేలే, డాడీ ఇక్కడ ఆనందండి. ఇంకా మీ సైడ్ అయితే నెయ్యి అయితే ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి. మాకెళ్ళి వచ్చేసి కేజీ వచ్చేసి 1000 రూపాయలు అంట. నేను ఇంతకులే ఫోన్ చేసిన ఆంటీ ఒక 1/2 kg ఉంది తీసుకెళ్ళమ్మా అంది. అందుకని చెప్పేసి వెళ్ళి ఇంకా 1/2 kg కంటే పెంచా ఉంది. సరేలే ఎంతైతే ఏమైంది, తర్వాత నేను జాకెట్లు కుడతా ఉంటాను ఆంటీకి. ఇంకా అందుకని చెప్పేసి జాకెట్లు అయితే కుడతా కదా, అవి తీసుకొచ్చినాక ఎంత రేట్ అయితే అంత డబ్బులు అయితే ఇచ్చేస్తానండి. మిగతా ఏమన్నా ఇవ్వాల్సినవి ఉంటే అని చెప్పేసి అయితే వచ్చాను.
నా ఫేస్ మీద మీరు ఒకటి గమనించారో లేదో, ఎప్పుడు ఇక్కడ పులిపురైతే అగపడతా ఉంటుంది కదా, అదైతే చాలా ఉండు. ఆస్త మాట్లాడుతుందిగా, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడు. ఇంకా అది వచ్చేసి మొన్న మందు అయితే తీసుకొచ్చుగా నీకు ఈ మచ్చలన్నీ పెట్టేసుకున్నాను. ఇవైతే నవ్వుతున్నావా? ఇంకా ఇవి వచ్చేసి చూసుకునే పెట్టుకోవాలా, కానీ నేను బాబా అబ్బో ఇటువంటి సాంగ్స్ కూడా వచ్చా నీకు? అబ్బో ఇద్దరు పెద్ద సింగర్స్ అనుకుంటా. ఇంకా ఇలాగ వచ్చేసిన వాటికి మచ్చలు పోతే లేదో నాకు డౌట్. ఇంకా ఇక్కడ వచ్చేసి కట్ చేపించేసుకున్నాను. ఇంకా కటింగ్ ఒకటి ఉంటే దాని ద్వారా కట్ చేపించేస్తున్నాను. అయితే చాలా బ్లడ్ వచ్చేసింది, బొట్లుగా అయితే చాలా బ్లడ్ వచ్చేసింది. ఎలాగోలా శుభ్రంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక తెలియక చేసిన పనులకి ఇలాగుంటాయి. ఏదైనా కావాలని చేయము, కానీ అది తెలుసో తెలియకో ఒక పని చేస్తాము. ఇంకా దాన్ని మనం తప్పు అని తెలిసినాక అది చేయాల్సిన అవసరం లేదు. నాకు ఒకటి అర్థమైంది, అలాగా ఎవరైనా చెప్పిన మాట వింటే బాగుండేదేమో అని. కానీ పాపం దాంట్లో ఆల్రెడీ రాసే ఇచ్చారు స్లిప్, కొబ్బరి నూనె పూసుకొని అది ఇలా పెట్టేసుకోవాలని చెప్పారు. కానీ నాకు తెలియక నేను చేసిన చిన్న తప్పు, ఇది పెద్ద తప్పు అయిపోయింది. ఇలాగ అయితే వచ్చేసింది. ఎవరు అలా చేయమాకనే, వీడియో అయితే చూసా కదా అప్పుడు ఎలాగుందో. ఇంకా ఆ విధంగా అయితే చేసేసాను. ఇంకా పచ్చడి వచ్చేసి ఆయన ఏం మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఫుల్ కుమ్మేస్తున్నాడు పాపం. నిజంగా నా ఫేవరెట్ పచ్చడి దొండకాయ పచ్చడి. నెయ్యికి ఆ పచ్చడికి కాంబినేషన్. మా ఆయన బాగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు మాట్లాడటానికి ఏం పెడితే బాగా మాట్లాడతారు, మీరే కామెంట్ చేయండి. అంతేనా? మరి అంటున్నావు నువ్వే. ఆకలి అనే మాటకి అర్థం లేకుండా పచ్చడి చేసి అది ఇప్పుడు సూపర్ గా వచ్చింది. అదే విధంగా కంటిన్యూ మాట్లాడితే ఎంత బాగుంది తెలుసా? ఎట్లా అని అంటారు. బ్రహ్మానందం అనుకుంటుంది. అంటాడు. ఓకేనండి. ఇంకా పిల్లలకి వచ్చేసి పొద్దున బీరకాయ కూర వండాను. ఈ రోజు అట్టేది కూడా మర్చిపోయింది. నేనేం తినమంటారు చెప్పండి, ఇంకా లాభ ఏమవుతాను? అంత నెయ్యి పోసా, ఇంకేంది లాభ ఎక్కడానికి? నెయ్యి పోతే లాభ ఎక్కరు. రోజు ఏ కూరలు పడితే ఆ కూరలు రోజు నెయ్యి వేసుకుని తిను. మా ఆయనకి ఫుడ్ పెట్టడం నాకు చాలా ఇష్టం అండి, కానీ ఆయన తినడు. నాకు అదే కొంచెం మడికి లెగ్ పీసులు వచ్చిన నాకేసింది, ముక్క వచ్చిన నాకేసింది, గుడ్డలు వచ్చిన కానీ నేనే తినండి. నేనున్నది ఎంత, నా పొట్టనది ఎంత. నేనేమన్నా చెప్పాను ఇప్పుడు నీకు? ఏం చెప్పదు, నువ్వు చెప్పే ఏదో నా హార్ట్ అని వాడినావు. ఈ హార్ట్ నేను అన్నాను, దానికి ఎంత ఫీలింగ్ వచ్చి చెప్పించుకోవాల్సి వచ్చింది నీ చేత. నా మనసులో అనుకున్నా నీకంటే ముందు నేను. ఏది అది మనసులో మాట చెప్పింది. మనసులో మాట మనసులో ఏం చదువుతావు అది అంతేనే కదా. ఇంకా చూసారు కదండి, ఇంకా ఆస్తికి వచ్చేసరికి మార్కులు అయితే మరి రిజల్ట్స్ వచ్చినాయి. తను ఇదేది ఎగ్జామ్స్ అయ్యాయి చూపించు. రిజల్ట్స్ చూపిమా. మా ఆశ్రిత రిజల్ట్స్ వచ్చి చిన్న కిప్ పెడతాను, చూసేయండి. అసలు చాలా చాలా హ్యాపీగా చెప్పమంటారా? మా ఆస్తి అయితే మరి డాక్టర్ అయితే వ్యాస లేకుండా పోయింది. ఓకేనండి, ఆస్తి రిజల్ట్స్ అయితే చూపిస్తాను నేను. ఓకేనండి, ఇంకా ఆస్తి వచ్చేసి ఆమ్లెట్ అని గోల్ చేస్తామని ఇంకా పెను అయితే పెట్టేసాను. 2 కోడిగుడ్లు అయితే తెచ్చేసుకుంది. ఇంకా మనకి నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి వేసేద్దాం. నెయ్యి పోసాను మమ్మీ. నీకు కూడా వేస్తాలే.
నీకు వచ్చి చెప్పమంటావా? ఎగ్ రైస్ అంటే చెప్పమంటావా? ఎగ్ లో కొద్ది సన్న ఉల్లిపాయలు కోసుకొని దాంట్లో కొద్ది పసుపు కారం ఉప్పు అన్ని చల్లుకొని అట్టేసుకుని తింటా ఉంటది కదా, దాని మైకే వేరప్ప. సరే అండి, ఇంక రోజు వచ్చేటప్పటికైతే ఇంకా మనకైతే ఎగ్ అయితే తీసుకోవడానికి రెడీలో ఉంది. ఏం రోజా ఏంది ఈరోజు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి సందర్భంగా ఎగ్ అయితే చేస్తున్నావా? రోజు ఏదో ఆడినా కానీ ఏదో ఈరోజు మొత్తం కొత్తగా ఉంది. ఎందుకని తేడా ఇది నాకేం అర్థం కదా. రోజా అడక్క ముందు అన్ని పెడుతున్నావు, అడిగినా కానీ పెట్టకండి. ఒకప్పుడైతే ఒక్కోసారి అయితే అదే నిజమే కదా. వాళ్ళని మన సబ్స్క్రైబ్లు అనుకునే అడిగినా కానీ పెట్టవు కదా ఒకసారి. ఇప్పుడు ఎందుకని ఈరోజు శాలరీ పడ్డాను ఇంకా అంతేలే. మీ ఆడవాళ్ళు డబ్బులు ఉన్నా చెప్పేమో డబ్బులు ఉన్నట్టు విధంగా ప్రవర్తిస్తారు, డబ్బులు లేనప్పుడు డబ్బులు లేని విధంగా ప్రవర్తిస్తారు. అక్షయ్ నిద్రపోతున్నాడు. ఎగ్ గట్టు వేస్తే రెడీ చేసిందంటే ఇంకా రోజు వచ్చేటప్పటికైతే ఒరే ఉల్లిపాయలు అయితే లేవేంది రోజా. ఇట్లా అయితే బా అసలు ఇలా సింపుల్ అనేది కాదు, ఉల్లిపాయ అనేది వచ్చేసింది అప్పుడే. ఇంకా కావాలా? ఈ లోపల మా కుర్రాడు అయితే వచ్చాడండి. ఆదాష్ ఎట్టుందా? హాయ్ ఆదాష్. బొమ్మలే కానీ మీ మిస్ ఏం చెప్పారు ఈరోజు? ఏం చెప్పారు? ఎరా పోయి ఒకసారి మాట్లే రోజా. ఏం చెప్పారు మీ మిస్కి ఆదాష్? అన్నిసార్లు అని చెప్పారు. ఐదో వేలే పూజ అవును కానీ పూజ ఇచ్చాను ఎవరు చెప్పారు నీకు? కొట్టుతుందండి మా ఇప్పుడు నీ అమ్మ. సరే ఇంకా రోజైతే చేసారు కదా. అట్టు చూడండి అంత చండాలం చేసిందో. నీతో మాట్లాడటానికి కూడా అంత ఇదిగా లేదా చేసేటట్టు. ఏదో కొత్తగా చేస్తున్నావు ఏంది? నాకు తిరిగింది. ఎందుకు తిరిగింది? ఆ అట్టుని వేది మాకు వదిలే కానీ మాకు కొత్త అట్లే. నువ్వు బాండి మీద అట్టే బాండి మీద తింటే ఎంత రుచిగా ఉండదు చూద్దండి ఒకసారి. బాగా తిన్నట్టు ఇప్పుడే సిగ్గులేదా? ఆశిత ఎట్టున్నట్టు? జాగ్రత్త పాస్ చేస్తే కరువులో ఉంది. పాస్ తినేసింది మొత్తం. నీ మిస్కి ఏం చెప్పావురా? ఎప్పుడు చెప్పావు? పువ్వు ఇచ్చావు ఎందుకే? ఎరా పువ్వు ఇచ్చావు మీ మిస్కి? ఏ పువ్వు ఇచ్చావు? కాదు ఏ పువ్వు ఇచ్చావు అన్నా? ఏ పువ్వు ఆడబెట్టుకుంది మీ మిస్? మీ మిస్ పువ్వు ఆడబెట్టుకుంది ఎక్కడ? ఏడంటే ఏడ పెట్టుకుంది? చెవులో పెట్టుకుందా? అదేంది జల్లో పెట్టుకుందా? చెవులో పెట్టుకుందా? చూశారు కానీ చెవులో పెట్టుకుందంట వాళ్ళ మిస్. పువ్వు ఇచ్చాడంట. ఏం చెప్పా? ఇంకేం చెప్పా? మిస్ ఏం మాట్లాడా మరి? రేపు వస్తానని చెప్పావా? రేపు బడికి పోయింది మరి. ఎందుకని రా రోజా? ఇంకా కారం డబ్బా అంటాను. రోజాకైతే కారం డబ్బా తీసేద్దాం.